నమస్తే హాయ్ నేను మీ పెయింటింగ్ స్టార్ అంజీ. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. పవన్ కళ్యాణ్ నువ్వు ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అనే విధంగా మాట్లాడాడు. సో దీన్ని మనం ఎట్లా చూడవచ్చు? కరెక్టే కదా, ఆయన అన్నందుకే ఒకప్పుడు అదే నోటి దురదతోటి అన్నందుకే ఆయన చెప్పిన స్టేజ్కే కిందికి పోయిండు. ఈయననేమో పైన పోయి కూర్చున్నాడు. అంటే అర్థమైంది అంటే ఆయన దానికి తక్కువ అని కాదు, నీవే ఎక్కువ అని చెప్పి ఇట్లా చెప్తున్నాడు ఆయన. అది మీకు అర్థం కాకొచ్చింది. ఆయన ఏం మాట్లాడాడో దానికి త్రిబుల్ ఇదంతా అంత ఎక్కువ అన్నమాట. ఒకటి చెప్తున్నా ఏంటంటే ఒకరిని చిన్న చూపు చూడరాదు. ఇంతకుముందు ఇప్పుడు అర్థమై ఉండాలి కొంచెం. ఏంటంటే ప్రజల గురించి మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే దాని గురించి డిస్కషన్ చేసుకోండి, తప్పలేదు. ఏంటంటే ప్రజల గురించి అర్హత ఉండాలి కదా, 18 సీట్లు ఉండాలి కదా. ఇక 18 సీట్లు అని కాదు, ఇక ప్రశ్నించాలంటే ఇక కొద్దిగా సీట్లు లేకున్నా కానీ కొద్దిగా టైం అని ఇవ్వాలి. ఆ టైం గురించి అడుగు, పర్లేదు. కానీ అంటే ఒక వ్యక్తిని ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం ఆయన, అటువంటి ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరే కదా ఇంతకుముందు ఆ మాటలు ఈ మాటలు అని అనేటోళ్ళు, ఇప్పుడు మీరే అట్లా అంటే ఎట్లా? అలాంటి మాటలు మంచివి కావు సార్. దయచేసి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి మీరు రెస్పెక్ట్ తోటి మాట్లాడడం మంచిది, అంతే. ఇప్పుడు కనీసం ఒక ప్రతిపక్ష హోదా కావాలనుకున్నా మీకు కనీసం ఒక ప్రజల కోసం మాట్లాడే తెలివి ఉండాలి కదా. ప్రజల కోసం ఒక సమస్య గురించి కానీ దేని గురించి మాట్లాడే ఎప్పుడైనా కూడా ప్రతిపక్ష హోదా తప్ప ఇంకేం మాట్లాడలే కదా మీరు. మనము ప్రతిపక్షం పార్టీ అయినప్పుడు మనకిచ్చిన 1 మినిట్ అయినా సరే ఆ 1 మినిట్ ప్రజలు ఆలోచించేలాగా ఉండాలి. అటువంటివి మాట్లాడు. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు మీ గురించి మాట్లాడుతున్నారు తప్ప ప్రజల గురించి ఎక్కడ మాట్లాడలేదే. అవకాశాన్ని బట్టి మాట్లాడడం వేరు, అందరి కోసం మాట్లాడడం వేరు. ఇంతకుముందు ఇదే జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఇంతకుముందు ప్రజల కోసం క్వశ్చన్ చేశారు కదా, అదే క్వశ్చన్లు ముందులాగా మీరు ఇప్పుడు చేస్తా పోతే మళ్ళీ గెలవడానికి కూడా ఛాయిస్ ఉంటుంది. అట్లా చేయండి, అంతేగాని మైకి ఎంతో కొంత టైం ఇస్తున్నారు కదా. ఆ కొంత టైం ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, ఎన్నో కొన్ని పోయేవే పోతాయి. ఏంటంటే ఒక పాయింట్ని బట్టి నడవాలి, అర్థమైందా? జనాలకు సంబంధించింది బట్టి మాట్లాడితేనే పోతుంది.